నియోజకవర్గ కన్వీనర్ అజయ్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మరియు అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు భూషణం గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం సెక్రటరీ బుచ్చు రెడ్డి గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అరుణ్ ప్రజా సేవా సంఘం శ్రేయోభిలాషి లక్పతి యాదగిరి గౌడ్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ సభను అధ్యక్ష వహించాల్సిందిగా ప్రజా సేవా సదన్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అరుణ్ ప్రజా సేవా సదన్ ఆధ్వర్యంలో COVID-19 కరోనా వచ్చినప్పుడు మన అంబర్పేట నియోజకవర్గంలో ఈ ఆశా వర్కర్లు కానీ డాక్టర్స్ కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎంతో సేవ చేసారు. వారందరికీ ఒకసారి పెద్దలు కిషన్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి వారికి సన్మానం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒకటి 2 నిమిషాల కథ, ఎందుకంటే టైం లేట్ ఉంది. మీ అందరికీ మంత్రి గారి చేతుల మీద తీసుకోవాలని కాబట్టి మాటలు తక్కువ వేసుకుంటాను. నేను ప్రోగ్రాం తొందరగా అయిపోతుంది కాబట్టి ఏం లేదు. నేను చాలాసార్లు చూశాను. పెద్దలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారికి, అలాగే అంబర్పేట్ బర్కత్పుర బీజేపీ అధ్యక్షులు గౌతమ్ రావు గారికి, అలాగే డాక్టర్ గీతారాణి గారికి, అలాగే డివిజన్ కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ అజయ్ గారికి, అన్న బుచ్చిరెడ్డి గారికి, అయ్యప్ప సేవా సెక్రటరీ గారు, అలాగే భూషణ్ గారికి, పెంటన్నాథ్ గారు కూడా వేదిక మీకు రావాలన్న బస్సు పెద్దలు. పెంటన్నాథ్ గారు ఉంటే స్టేజ్ మీద కావాల్సింది. అప్పటి గారు 2 ఏం కాదు కూర్చోవలసిగా కోరుతూ, మీరు చేసే సేవలను ప్రత్యక్షంగా చూశాను. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, కరోనా వచ్చినప్పుడు టీవీలలో చూసి కానీ బయట ప్రచారంతో కానీ ఒక మనిషికి మనిషి చూడాలంటే భయపడే స్థితి. నేను టీవీలో ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు నేర్చుకున్నాం. ఒక చిన్న బ్యాగులో పాపను ఒక చిన్న బ్యాగు పట్టుకొని కరోనా వచ్చిందని తల్లి పక్కకు లేదు, తండ్రి పక్కకు లేడు, ఎవరు లేరు. వానికి బ్యాగ్ చేతులు పెట్టి 108 ఎక్కిస్తున్నారు. పోలీస్ అధికారులు కానీ డాక్టర్లు కానీ ఆ పీపీ కిట్లు వేసుకున్నారు. కొంతమంది దూరం ఉంటే ఆశా వర్కర్ ఒకరి పక్కకు ఉండి ఆ బ్యాగులు తీసుకొని పోతున్నారు. నిజంగా కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత భయపెట్టేశారు. కరోనా వచ్చిందంటే ఆ భయంలో కూడా మీరు కూడా, మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, అయినా మీరు భయపడకుండా సేవ ఒక దూరంగా పెట్టుకొని ఎంత ధైర్యంగా పనిచేశారంటే, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో కూడా జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్నారు. నేను ఏమొచ్చేవరకు ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా చేయించుకుంటా అంటే, మీరు వెళ్ళండి సార్ నేను చెప్తా అంటే, మా బస్సులో ఆశా వర్కర్ శోభ గారు, దేవి అన్నా మేము వచ్చి చూపిస్తామని అన్నారు. నేను కార్లు ఎక్కిస్తప్పుడు మా భార్యకు మళ్ళీ డౌట్ ఉందమ్మా, వస్తే మీకేమైనా వస్తుందేమో, నువ్వు మా అమ్మాయికి బండి మీద రా, నేను కార్లో ఏమన్నా రోజు వాళ్ళతోనే తిరుగుతున్నామన్నా, మేము మాకేం భయం లేదు, నీ కార్లు ఎక్కాలంటే నీకు అభ్యంతరం ఉంటే నేను ఎక్కానన్నా అండి. అదే కాదమ్మా ఏమన్నా వస్తే అంటే భయపడుతున్నారు కదా అంటే అంత ధైర్యంగా పనిచేశారు. అందుకే మీ అందరికీ ఆ సేవను చూసి నా కొడుకు పేరు మీద ఈ సేవా సదన్ లాభం లేకుండా, ప్రచారం లేకుండా అవసరమైనప్పుడు మాత్రమే నేను సేవ చేస్తున్నాను. కోవిడ్లో నేను 1 రోజులు భోజనం పెట్టాను. ప్రభుత్వం ఆపేయమన్నప్పుడు ఆపాను. తర్వాత అతని పేరు మీద ఒక వారం రోజులు సరిపోయే నిత్యావసర వస్తువులు కూడా నిజంగా పేదవాళ్ళని గుర్తించిన వారికి పని లేక ఆటో వాళ్ళు రోజు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఇది సేవాభావంతో చేసే కార్యక్రమానికి పెద్దలు అన్న కిషన్ రెడ్డి గారి పిలవగానే మంచి మనసుతోని దీనికి వచ్చి ఎవరో కానీ ఏదైనా చిన్న పొరపాటు చేసినా క్షమించే గుణం ఉన్న కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ
ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ అందరికీ ఒక పద్ధతికి వచ్చి ఫోటోకి ఎవరు అడ్డం రావద్దు, ఎందుకంటే వాళ్ళు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటారు కాబట్టి దయచేసి మన వాళ్ళు కూడా ఫోటో ఇస్తప్పుడు మంత్రి గారు ఇంకెవరైనా పక్కకి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోటో క్లియర్గా వస్తారు సహకరించగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు, డాక్టర్ గారు, అజయ్ గారు, బుచ్చిరెడ్డి గారు, భిక్షపతి గారు, జగన్ గారు, నాగభూషణాచారి గారు, ఇంకా ఇక్కడ వచ్చినట్టు కృష్ణగౌడ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలు, అదేవిధంగా పత్రికా విలేకరులు, అభినందన గ్రహీతలు, మీకు అందరికీ తెలుసు కరోనా ప్రపంచంలో ఉధృతం అవుతుంది అన్నటువంటి సమయంలోనే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా వారియర్స్ను యొక్క సేవలను ముందు చూపుతోటే గుర్తించి అందరికంటే ముందు వాళ్లకు దీపాలు వెలిగించి కరోనా వారియర్స్కు సంఘీభావం ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్స్ పైన మన మిలిటరీకి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ కానీ మిలిటరీ కానీ నేవీ కానీ వాళ్ళతో కూడా హాస్పిటల్ పైన పులవర్షం కురిపించడము, హాస్పిటల్ దగ్గర సంగీతంతో మిలిటరీ వాళ్ళు వచ్చి సంఘీభావం ప్రకటించడము, నేవీ వాళ్ళు సముద్రంలో షిప్పుల మీద దీపాలు వెలిగించి కరోనా వారియర్స్కు అయినటువంటి మీకు సంఘీభావం ప్రకటించే విధంగా నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు అందరికంటే ముందు ప్రపంచంలో ఏ దేశంలో చేయకముందే 50 లక్షల రూపాయలు కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆ రోజు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంతమందికి కరోనా వస్తుందని ఆ రోజు తెలియదు, కానీ వారికి తెలుసు ఈ కరోనా మహమ్మారికి జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు, మీ రోల్ ఎక్కువగా ఉంటుందనేటువంటి విషయము అందరికంటే ప్రపంచంలో ముందు గుర్తించింది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తాము. నేను కూడా ఢిల్లీలో అనేక హాస్పిటల్స్ విజిట్ చేశాను. ఢిల్లీలో ఈ యొక్క టెస్టింగ్ సెంటర్స్ మా హోమ్ మినిస్ట్రీ ద్వారా 350 టెస్టింగ్ సెంటర్స్ మేము స్వయంగా ప్రత్యేకంగా పెట్టాము. ఐటీబీపీ ద్వారా, ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ద్వారా ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ హాస్పిటల్ 10,000 బెడ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్ను ఒకే దగ్గర మేము ఏర్పాటు చేశాము. మన హైదరాబాద్లో కూడా గాంధీ హాస్పిటల్ 2 సార్లు కరోనా తీవ్రత ఉన్నప్పుడు ఐసీయూ వార్డ్స్ కూడా లోపలికి వెళ్ళి పేషెంట్స్ని కలిశాను. నాతో పాటే సూపరింటెండెంట్ వచ్చాడు, అంతకుముందు ఎప్పుడు పోలే, నేను వచ్చాను కాబట్టి సచిన్ నాయముడు వచ్చాడు. ఐసీయూ వార్డ్స్ విజిట్ చేశాం. గాంధీ హాస్పిటల్ కావచ్చు, మన ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, ఆయుర్వేదిక్ హాస్పిటల్ కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, రైల్వే హాస్పిటల్ కావచ్చు,
కోవిడ్ హాస్పిటల్ సంబంధించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నేను స్వయంగా తిరిగాను. కారణము అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ కల్పించాలి. మమ్మల్ని వదిలేశారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు అనేటువంటి భావన రాకూడదని ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని హాస్పిటల్స్ తిరిగి సిబ్బందిని కలవడము, పేషెంట్స్ని కలవడము, అక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డ చూడడము, ఇది రెగ్యులర్గా నేను చేశాను. ఈ రకంగా మీరేదైతే సేవలు చేశారో నిజంగా ఈ సేవలకు వేల కట్టలేమని సందర్భంగా మనం వస్తాం. తెలుసు ఈరోజు చాలామంది కరోనా వారియర్స్ చనిపోతున్నా కూడా ఆ వార్త తెలిసి కూడా ప్రాణాలకు తెగించి చేశారు. ఇంట్లో వస్తే ఇంట్లో అనుమానము, స్నేహితులు కలిస్తే స్నేహితుల అనుమానము, ఇంట్లో అత్తామామలు ఉంటే వాళ్ళు విసుక్కోవడం, మిమ్మల్ని చూస్తే భర్త విసుక్కోవడము, అయినప్పటికీ కూడా ఒక సేవాభావనతోటి, ఉద్యోగ ధర్మతతోటి మీరందరూ కూడా మీలాంటి వాళ్ళు ఈ దేశంలో కొన్ని వేల మంది ఈ రకంగా సేవ చేశారు. కాబట్టి అత్యంత జనాభా ఉన్నటువంటి మనలాంటి దేశంలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కరోనా నుంచి మనం బయటపడ్డామంటే మీలాంటి మరి ఆశా వర్కర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, చాలామంది సేవ చేశారు. మీకు తెలుసు, ఎక్కడ చిన్న కరోనాకు సంబంధించి బస్తీలలో పోతే రాళ్లతో కొట్టి పంపారు. వాళ్ళ హితం కోసం పోతే మీరందరూ బస్తీలో రానిచ్చేవాళ్ళు కాదు. పోలీసు అధికారులు ముందుండి ఫ్రంట్ వారియర్స్గా వాళ్ళందరూ ఉండి దేశవ్యాప్తంగా వాళ్ళు కూడా అనేక రకాల సేవలు చేశారు. మా పారామెడికల్ సంబంధించి సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, లేక సిఐఎస్ఎఫ్ కానీ, ఇండో టిబెటన్ ఫోర్స్ కానీ, అస్సాం రైఫల్ ఫోర్స్ కానీ 11 లక్షల మంది మా హోమ్ మినిస్ట్రీ డైరెక్ట్ మా ఫోర్స్ ఉంటుంది. కొన్ని వందల మంది చనిపోవడం కూడా జరిగింది, కొన్ని వేల మందికి ఎఫెక్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా పోలీస్ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, ఆశా వర్కర్స్ కానీ ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ప్రజల ప్రాణాలు రక్షించడము, సేవ చేయడం అనేటువంటిది చాలా కీలకంగా చేశారు. కాబట్టి నాకు ఆనంద్ గౌడ్ గారు మన అంబర్పేట ఆశా వర్కర్స్ అందరిని కూడా ఒకసారి కలుద్దామంటే, వాళ్ళని అభినందించాలంటే అది నా బాధ్యతగా నాకు తెలుసు. నేను కూడా మీతో ఉండి కరోనా వారియర్స్తో ఉండి కరోనాలో మొత్తము ఢిల్లీలో మా అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అక్కడ కూడా పనిచేశాను. ఇక్కడ మన అంబర్పేట మన యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా తిరగడం జరిగింది. కాబట్టి నా బాధ్యతగా ఇంతకంటే మంచి కార్యక్రమం ఇంకోటి ఉండదు. మిమ్మల్ని అభినందించడం కంటే మరో మంచి కార్యక్రమం ఉండదనేటువంటి దృక్పథంతో నేను వెంటనే అంగీకరించి ఈరోజు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ లేని వాళ్ళు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేక డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా తరఫున, ప్రజల తరఫున, మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక్కొక్కరిని పేరు పెట్టి ఇంకో పేరు పిలిచేవారు రండి, తొందరగా అయిపోవాలి దయచేసి. ఎవరు కూడా ముందుకు వచ్చి డిస్టర్బ్ చేయదు. ఫోటోలు వాళ్ళు తీసుకోనికి, కార్యకర్తలు కూడా ఇక్కడ సంఘానికి సంబంధించిన వ్యక్తులు అవి ఇచ్చేసి పక్క జరగాలి. పేరు రండి. అరుణ్ ప్రజా సేవా సదన్ ద్వారా ఉత్తమ ప్రశంస పత్రం అందుకోవడానికి శోభా గారిని వేదిక మీదకి రా.
అలాగే దేవాని, పద్మ, మంగ, మంగ, భార్గవి, సరస్వతి, సంతోషి, అక్విలా గారు, విజయ గారు, నూర్ జహాన్ గారు, అనిత గారు, మాలతి గారు, అలివేలి గారు, ముంతాజ్ బేగం గారు, అమృత గారు, లావణ్య గారు, బాలమణి గారు, భాగ్యలక్ష్మి గారు, ఉమా గారు, ఉమా గారు, శివరామ్ గారు, శ్యామల గారు, బాలమణి గారు, శివరామ్ గారు, నస్రీన్ గారు, నీలా గారు, నీలా గారు, విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, ప్రవీణ గారు, పర్వీన్ గారు, అనిత గారు, అనిత గారు, హర్షిత గారు, హర్షిత గారు, కవిత గారు, కవిత గారు, సౌభాగ్య గారు,
మళ్ళీ నెక్స్ట్ చేంజ్ నడుస్తుందా బయట ఇది అయిపోయిందంటే బయట తీసుకుంటున్నాము రెడీ చేసుకుంటారు మళ్ళీ దాన్ని ఇస్తున్నట్లే సంతకం తీసుకోండి రాజేష్ రాజేష్ ఫోటోగ్రాఫర్ మన అతనేనా రైట్ అన్న చెయ్యొస్తుంది అన్న లైవ్ ఉన్నది లైవ్ నడుస్తుంది అన్న రమ్మని ఎవరు తర్వాత సర్టిఫికేట్స్ చేంజ్ చేసుకోవచ్చు హలో హలో
కొంచెం వెనకకి రా అన్న. హలో కొంచెం వెనకకి హలో అండి ఎవరన్నా అందరే రాము ప్రవీణ్ వచ్చింది విజువల్ తీసుకో లైవ్ తీసేసిన ఓకే ఓకే సార్ మీరు ఇలా ఆనందనా సార్ మీరు ముందుకు రండి రావాలి అన్న అందరు రావాలి సేనా సభ్యులు ఓకే ఓకే సార్ మిత్రులందరికీ నమస్కారం. పెట్టినాం కరోనా మహమ్మారి తగ్గిపోలేదు. కొన్ని దేశాలు, యూరోప్ దేశాలు కానీ అమెరికా లాంటి దేశాలలో సెకండ్ వేవ్ ఉధృతంగా పెరుగుతున్నట్టు రోజు మనం చూస్తూ ఉన్నాము. మన దేశంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో కరోనా ఆగిపోలేదు. కాబట్టి ప్రజలు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటివరకైతే కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ రాదో, వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. కరోనా మహమ్మారిని మరి మన ఇంటికి చేరుకోకుండా, మన దరికి చేరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ బహుశా ఫిబ్రవరి మార్చి మాసంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ వచ్చినట్లయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు దశల వారీగా ఉత్పత్తిని పెంచి సరఫరా చేయడం కోసము పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ చేస్తూ ఉన్నాము. అన్ని జిల్లా కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ కోసము కోల్డ్ స్టోరేజెస్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ముందుగా కరోనాకు సంబంధించినటువంటి వారియర్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమము, చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమము, ఈ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, వ్యాక్సిన్ వచ్చేంత వరకు, ఉత్పత్తి జరిగేంత వరకు, డిస్ట్రిబ్యూషన్ అయ్యి అది ప్రజలకు ఇచ్చేంత వరకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లేకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ప్రతి భారతీయుడు మాస్క్ ధరించాలి. అదేవిధంగా 2 గజాల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే బయట తిరగాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్ళు కరోనా బారిన పడి అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్తో చేతులను శుద్ధి చేసుకోవాలి. ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఈరోజు కరోనాను మనము ఓడిస్తాము. కరోనాను వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో మానవాళి విజయం సాధిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు అంబర్పేటలో ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి నర్సులు కానీ, బస్తీలలో హోమ్ క్వారంటైన్ ఉన్నటువంటి వాళ్ళకు కానీ, టెస్ట్ చేసేటువంటి మరి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, లేక ఇతర హెల్త్ వర్కర్స్ అందరికి కూడా మరి ఈరోజు సన్మానించేటువంటి కార్యక్రమము, అభినందించేటువంటి కార్యక్రమము మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి నిర్ణయించారు. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు కరోనా మహమ్మారి వస్తుందని తెలగానే అందరికంటే ముందు ఆత్మవిశ్వాసం పెంచేటువంటి ప్రయత్నం, అభినందించేటువంటి కార్యక్రమం కరోనా వారియర్స్ మీద తీసుకున్నాడు. అది దీపం వెలిగించడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ, హాస్పిటల్ సిబ్బంది పైన పూల వర్షం కురిపించడం కానీ, వాళ్ళకు 50 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టడం కానీ, ప్రపంచంలో అందరికంటే ముందు కరోనాకు సంబంధించినటువంటి వారియర్ సేవలను గుర్తించి వాళ్ళ యొక్క అవసరాలను, ఆవశ్యకతను గుర్తించి వాళ్ళలో ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. యావత్ సమాజం అంతా కూడా ఈ కరోనా వారియర్స్కు రుణపడి ఉంటుంది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా చాలా సేవలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళని ఎంత అభినందించినా కూడా తక్కువే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను కరోనా వారియర్స్గా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవుతుంది కదా, ఒకవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది సార్? బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఎన్నికలకు? జిహెచ్ఎంసీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఎలక్షన్ నిర్వహిస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకునే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. అక్కడ ఉన్నటువంటి తీవ్రతను బట్టి పాఠశాలలు ప్రారంభించాలా, ప్రారంభించకూడదా, ఎగ్జామ్స్ నిర్వహించాలా, నిర్వహించకూడదా, బస్సులు నడపాలా, నడపకూడదా, లాక్డౌన్ ఉండాలా, ఎత్తకూడదా, క్వారంటైన్ జోన్స్ పెట్టాలా, పెట్టకూడదా, ఎలక్షన్స్ నిర్వహించాలా, నిర్వహించకూడదా, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క అధికారాలను బదిలీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అరుణ్ ప్రజా సేవా సదన్ ఆధ్వర్యంలో గత కొన్నాళ్ళుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుండి స్థానికంగా అంబర్పేట నియోజకవర్గంలోని ఆశా వర్కర్స్ కానీ, సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. నేను మొదటగా ఈ కరోనా వచ్చినప్పుడు చూస్తే మనకు తెలిసి కూడా ఒక మనిషిని చూసి భయపడ్డది ఎప్పుడు చూడలే. ఏదో జంతువుని చూస్తే చంపేస్తుందన్న జంతువుని చూస్తే భయపడ్డాం. కానీ కరోనా వచ్చిందంటే రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ కూడా లేదు. వాడు చనిపోతే కూడా దూరంకి వెళ్ళి మేము మీడియానే, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సిచ్యువేషన్ చూస్తే చాలా భయాందోళన చేసినాం. ఎందుకంటే ఎక్కడనో దూరంలో కెమెరా పెట్టి అంబులెన్స్లోకి వెళ్ళి తీసుకెళ్ళి కాల్ చేయడం చేశాను. అంటే ఎంత భయపడ్డారంటే అలాంటి సీన్ చూసినప్పుడు తర్వాత ఈ ఆశా వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఒక వ్యక్తి దగ్గరుండి అతని వల్ల రోగం వస్తుంది, ఆమె వల్ల రోగం వస్తుంది తెలిసి కూడా
వాళ్ళు దగ్గరికి వెళ్ళి ప్రాణాన్ని ప్రణంగా పెట్టి వాళ్ళు సేవ చేసిండ్రు. అది చూసిన తర్వాత నిజంగా ఇంత సేవ, ఇప్పుడు దేశ రక్షణ గురించి సైనికులు ఎలా కష్టపడుతున్నారో, ప్రాణాలు పోతాయని తెలుసు, యుద్ధం జరిగితే ప్రాణాలు పోతాయని తెలుసు, వాళ్ళు దేశానికి ఏ విధంగా చేసిండ్రో ఈరోజు ఈ కరోనా బారి నుండి ప్రజలను కాపాడడానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఈ డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఈ ఆశా వర్కర్స్ కానీ ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వడము. ఒక ఇంట్లో కరోనా వస్తే నేను ప్రత్యక్షంగా చూసిన, బ్యారికేడ్లు పెట్టి ఆ బస్సులకే మనుషులను రానియలేదు. అలాంటి టైంలో సేవ చేసారు. ఇప్పుడంటే కరోనా వచ్చిందంటే హాస్పిటల్లో చెక్ చేయించుకొని ఆటోలెక్కి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ గవర్నమెంటే చేసింది. ఏంది దీనివల్ల ఈ విధంగా ఉంటుంది, ఒకరికొకరు టచ్ కూడా చేయొద్దన్న తర్వాత ప్రజలు అలవాటుగా అయినా కానీ ఆ సమయంలో నేను చూసిన సిచ్యువేషన్ చూస్తే వీళ్ళకి ఏ రకంగానన్నా ఒక సత్కారం చేయాలి. ఎందుకు అది కూడా ఒక పెద్ద వ్యక్తితోని, కేంద్ర మంత్రితో చేస్తే వాళ్ళకు ఒక వ్యక్తి కష్టపడ్డప్పుడు నువ్వు బాగా కష్టపడ్డావు అంటే పడ్డ కష్టాన్ని మర్చిపోతావు. ఏదైనా యాక్చువల్గా మేము 80 మంది ఇక్కడ పనిచేసే డాక్టర్ సిస్టర్స్ 80 అంటే లోకల్గా మా అంబర్పేట నియోజకవర్గంలో కాచిగూడ, తిలక్ నగర్, బాగంబర్పేటలో 3 సెంటర్లు ఉన్నాయి, హెల్త్ సెంటర్లు. ఈ మూడిట్లో పనిచేసిన అందరికీ వాళ్ళకు ప్రశంస వేరేటిది కాదు, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కరోనా పేషెంట్కు ట్రీట్మెంట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో. ఎందుకంటే ఇంట్లో పని పాట లేక టీవీ చూసేది మొత్తం ఇదే కదా. అప్పుడు రోజు టీవీలో 12 గంటలు 24 గంటలు ఇదే వచ్చింది. ఆ టైంలో కూడా వాళ్ళు సేవ చేసి ఇంటికి పోవడము, అది తట్టుకొని కూడా నిలబడ్డారంటే వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలవాలని అరుణ్ సేవా సదా, ప్రజా సేవా సదన్ ఆధ్వర్యంలో వాళ్ళకి చిరు సత్కారం అని మన కిషన్ రెడ్డి గారి చేతుల మీద చేయాలని కోరికతో చేయించాను. మీ డిజిగ్నేషన్ ఏంది సార్? మీ పేరు, మీ డిజిగ్నేషన్? నేను అరుణ్ ప్రజాసేవ సదన్ అధ్యక్షుని ఆనంద్ గౌడ్. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను. ధన్యవాదాలు.